Hey everyone, welcome back to Angelic Diaries. It's super special day because it's Diwali. Let's celebrate together. దివాళీ ఎందుకు జరుపుకుందామో తెలుసుకుందామా? ఈ పండుగ మన హిందువుల ప్రధానంలో ఒక పండుగ. ఇది చీకటిపై వెలుగుకు, చెడుపై మేలుకు, అజ్ఞానంపై జ్ఞానానికి విజయాన్ని సూచిస్తుంది. మన శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతించిన రోజున దీపావళి జరుపుకుంటాము. ఇదే కాకుండా ముఖ్యంగా శ్రీకృష్ణుడు సత్యభామల చేత ఓడిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకుంటాము. ఈ పండుగ మనకు అమావాస్య రోజు వస్తుంది. చీకటిని తొలగించి వెలుగును ప్రతిబింబించేలా మనం దీపాలు వెలిగించి వేడుక జరుపుకుంటాము. దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి రానిచ్చే రీతిలో పూజార్థం అవుతుంది. శుభ్రంగా ప్రశాంతవంతంగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి సంతోషంగా ఆనందిస్తూ మన ఇంటికి వస్తుంది. అలానే మనం దీపాలు వెలిగించినప్పుడు చీకటిలో వెలిగిన దీపాలు భయాన్ని, రాక్షస శక్తులను, హానికరమైన భావాలను తొలగిస్తాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇది మన జీవితంలో సంక్షేమం, ఆనందం, సమృద్ధిని తీసుకువస్తుంది. దీపావళి పండుగ నాడున మన సాంప్రదాయాలను కొనసాగించడం, కుటుంబం, సమాజం మధ్య స్నేహం, అనుభూతిని పెంచుకోవడం కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క దీపావళి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం ఇంటికి శుభ్రం చేసి దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీమాతను ఆహ్వానిస్తూ ఆమె ఇంటిని సౌభాగ్యాన్ని, ధన సంపదను మరియు శ్రేయస్సును తేవడం విశ్వసించబడింది. మనందరికీ తెలిసిందే, లక్ష్మి అనేది సకల సంపద మరియు ఆధ్యాత్మిక దానానికి ప్రత్యేకత. కాబట్టి ఆమె ఆశీర్వాదం ద్వారా మన ఇంట్లో సానుకూలక శక్తులు వస్తాయని నమ్మకం. ఈ లక్ష్మీ పూజ ద్వారా మనకు ధన సంపదను నిజాయితీగా సంపాదించడం, సరైన మార్గంలో ఉపయోగించడం నేర్పబడుతుంది. ఆర్థిక లాభం మాత్రమే కాదు, నైతికత మరియు ఆధ్యాత్మికను కూడా పాటించాలని గుర్తు చేస్తుంది. Thank you for celebrating Diwali with me. Like, share and subscribe to Angelic Diaries. Wishing you all happy Diwali.